Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 July 12th Friday early morning 6 AM కి MLC మ్యాచ్ నంబర్ 8 గ్రాండ్ ప్రైర్ స్టేడియం టెక్సాస్ లో సియాటల్ ఓర్కర్స్ వర్సెస్ వాషింగ్టన్ ఫ్రీడమ్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక సియాటల్ ఓర్కర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ప్లే చేసి 1 మ్యాచ్ విన్ 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లాస్ ఏంజల్ నైట్ రైడర్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ సియాటల్ ఓర్కర్స్ బౌలర్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వల్ల అయితే ఆ లాస్ ఏంజల్స్ టీమ్ ని 168 రన్స్ కి అయితే డిఫెండ్ చేశారు. అండ్ ఆ స్కోర్ ని సియాటల్ ఓర్కర్స్ బ్యాటర్స్ అయితే రియాన్ రెకల్టన్ నుంచి 66 బాల్స్ కి 103 రన్స్ చేయడం చూసాం. అండ్ డీకాక్ నుంచి 46 బాల్స్ కి 51 రన్స్ చేయడం అయితే చూసాం. సో వీళ్ళైతే ఒంటి చేతితో ఆ మ్యాచ్ అయితే గెలిపించారు. సో వీళ్ళకి మంచి బౌలింగ్ యూనిట్ అయితే ఉంది. అండ్ వీళ్ళ బ్యాటర్స్ కూడా చూసాం, వీళ్ళు రీసెంట్ గా మంచి ఫామ్ లోకి అయితే వచ్చారు. సో అదే కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో కూడా ఉంటుంది వీళ్ళకి. అండ్ ఈ సియాటల్ ఓర్కర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రియాన్ రెకల్టన్, హెన్రిచ్ క్లాసన్ అండ్ హమాద్ అజామ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జమాన్ ఖాన్ అండ్ హర్మిత్ సింగ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సియాటల్ ఓర్కర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా పర్వాలేదు, మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ లోనే కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు, రీసెంట్ మ్యాచెస్ లో మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేసి వస్తున్నారు. సో అదే బౌలర్స్ తో ఈ రోజు మ్యాచ్ లో కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇక వాషింగ్టన్ ఫ్రీడమ్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 1 మ్యాచ్ విన్ అండ్ 1 మ్యాచ్ అబౌండెడ్ అయి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఎంఐ న్యూయార్క్ తో గెలిచి వస్తున్నారు. అండ్ సెకండ్ మ్యాచ్ టెక్సాస్ సూపర్ కింగ్స్ తో వర్షం కారణంగా అబౌండెడ్ అయ్యింది. అండ్ వీళ్ళ లాస్ట్ మ్యాచ్ టెక్సాస్ తో వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయితే అయ్యారు. టెక్సాస్ టీమ్ కి 203 రన్స్ అయితే లీక్ చేశారు వీళ్ళు. అండ్ ఆ స్కోర్ ని వీళ్ళ బ్యాటర్స్ స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ నుంచి 4 ఓవర్స్ కి 62 రన్స్ అయితే చేయడం చూసాం. బట్ బ్యాడ్ లక్, వర్షం కారణంగా మ్యాచ్ అయితే ఆగిపోయింది. సో వీళ్ళకైతే వీళ్ళ బ్యాటింగ్ లో మంచి పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ బౌలింగ్ లో కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఈ రోజు చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ అండ్ బస్ స్పిన్నర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే లోకి ఫెర్గుసన్ అండ్ సౌరభ్ నెట్రావకర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళ బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి మిడిల్ ఆర్డర్ వరకు పర్వాలేదు, మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ లోవర్ ఆర్డర్ లోనే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ వీక్ కనిపిస్తుంది. వీళ్ళ పేసెస్ అయితే పర్వాలేదు, మంచిగా రాణించగలిగే ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇక పిచ్ రిపోర్ట్ కు వస్తే గ్రాండ్ ప్రైర్ స్టేడియం టెక్సాస్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 167 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 144 ఉంది. అండ్ ఈ వెన్యూలో పేస్ బౌలర్స్ కి అండ్ బ్యాటర్స్ కి అయితే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 160 to 170 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సియాటల్ ఓర్కర్స్ టాస్ గెలిచి బౌలింగ్ కు వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు సియాటల్ ఓర్కర్స్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.